ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్షా కాలం నడుస్తోంది. ఎందుకు నడుస్తోంది? జగన్ గారికి ఇప్పుడు ప్రస్తుతం ఒక అగ్ని పరీక్షలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? స్వయంకృతాపరాధం అనుకునే వాళ్ళు కొంతమంది, అలాగే ఇక మనకు తిరుగులేదులే, ఎవరు అవసరం లేదు అనే ధీమాతో ముందుకు వెళ్ళి బొక్కబోర్లా పడ్డారు జగన్మోహన్ రెడ్డి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది. సొంత పార్టీలో కూడా అలా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, బయటికి చెప్పట్లేదు అంతే. అవసరం వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. చాలా సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి క్యాడర్ని పూర్తిగా పట్టించుకోకపోవడం, కార్యకర్తలతో సంబంధం లేదు, ఇంకా కార్యకర్తలతో అవసరం లేదు అని అనుకోవడం. అదే ప్రస్తుతం ఆయన అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి అతిపెద్ద కారణం అనేది. సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు, ఒప్పుకున్నారు. కార్యకర్తలను పట్టించుకోకపోవడం కూడా తప్పయింది అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పేశారట. ఎందుకంటే ఒక రకంగా క్యాడర్లో ప్రస్తుతం ఒక నిస్తేజం అయితే కనిపిస్తుంది. మరోపక్క నాయకులు అయితే వరుసపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అదృష్టం ఏంటి అంటే, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇన్ఛార్జీలు వెళ్ళిపోయినా సరే క్యాడర్ మాత్రం జగన్ మీద అభిమానంతో ఉంటారు. అందులో కొంతమంది వైఎస్ఆర్ మీద అభిమానంతో జగన్ వెంట నడుస్తారు. అది చాలా ప్లస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయాన్ని 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గమనించుకోలేకపోయారు. ఆయన్ని చూసి పార్టీని చూసి వచ్చేసారులే, ఎక్కడికి పోరో అని అనుకున్నారు. కానీ నియంతృత్వ ధోరణిని ఖచ్చితంగా ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయరు. సాధారణంగా కుటుంబాల్లో కూడా ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కుటుంబాల్లో అందరూ ప్రేమగా ఉంటారు. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే, లేదంటే వాళ్ళలో ప్రాధాన్యతల విషయంలో సరిసమానంగా లేకపోయినా, తేడా వచ్చినా కుటుంబాల్లోనే ఇబ్బందులు వస్తాయి. అలాంటిది రాజకీయ పార్టీల్లో తాము జెండా భుజాన్ని మోసి జగన్ కోసం, వైసీపీ కోసం కష్టపడి పనిచేసే అనుకునే వాళ్ళని కనుక పట్టించుకోకపోతే వాళ్ళు కూడా తర్వాత క్యాడర్ని పట్టించుకోరు. చాలామంది అంటుంటారు, ఏం చేయాలి వాళ్ళ కోసం అని. ఏం చేయాలి ఏంటి? ఏదోటి చేయాలి. ఏదోటి ఏం చేయకుండా వాడేసుకుంటారా వాళ్ళని? ఏం చేయకుండా భుజం మీద జెండాలు మోసి వెనకాలు తిప్పేసుకుని అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తారా? ఏం చెయ్యాలి అని కాదు, వాళ్ళకి చిన్న గుర్తింపిస్తే చాలు, చిన్న సెల్ఫీ తీసుకున్న ఆనందపడిపోయే కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితే చాలు, వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే చాలు. అలాగని లక్షల మందిని పేర్లు పెట్టి పిలవలేరు కదా అని అనొచ్చు, కరెక్టే. ఆ లక్షల మంది ఓట్లు వేస్తేనే ఈయన పేరు మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసేసి కార్యకర్తలను పక్కన పెట్టేస్తే అది ఎంత పెద్ద దెబ్బ అయింది. 151 స్థానాలు కట్టబెట్టి 2019లో అదే పలుకుబడి, అదే విజయం ఘోర పరాజయం పాలైంది. 11 స్థానాలకు పరిమితం అయిపోవడం అంటే, ఒక్కసారిగా కార్యకర్తలు, కేడర్ గనక నాయకుడిని కాస్తంత పట్టించుకోకుండా వదిలేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది 2024లో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ క్యాడర్ని భుజాన్ని వేసుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టారట సాక్షాత్తు. ఎందుకంటే చాలామంది రకరకాల అవమానాలు, అనుమానాలతో అయితే వైసీపీలో కొనసాగుతున్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇది అగ్ని పరీక్ష. కానీ దాని నుంచి బయటపడే అవకాశం కూడా ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది. అదే చేయబోతున్నారు త్వరలో. విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట అయితే అదే.